వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఎండలు తారెత్తిస్తున్నాయి. ఒడిశా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఏపీలో అయితే భిన్న వాతావరణం నెలకొంది. ఇక కొన్ని ప్రాంతాలు అయితే వర్షాలు కురుస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాలు అయితే ఎండలు తారెత్తిస్తున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి ఏపీలో చూసుకుంటే విభిన్నమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, మరికొన్ని చోట్ల ఎండలు ఉన్నాయి. ఏం జరుగుతుంది అక్కడ అసలు? ఏదైతే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కూడా భిన్నమైనటువంటి వాతావరణం కొనసాగుతుందనే చెప్పుకోవాలి. పగటి ఉష్ణోగ్రతల స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలోనే మరోవైపు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా గత 2 రోజులుగా అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లితో పాటు కాకినాడ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దాంతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా తరచుగా చెదురుమదురుగా కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి. దీంతో ఒకవైపు ఎండలు, మరోవైపు ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉక్కపోత కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మరోవైపు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కూడా నిలిచిపోతుంది. కరెంటు కోతలు కూడా అనధికారికంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ఇక వర్షాలకు కారణం చూస్తుంటే ఒడిశా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే 2 రోజులు కూడా రాష్ట్రంలో 9 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో వచ్చే 2 రోజులు కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ అయితే ఇప్పటికే సూచనలు అయితే చేసిన పరిస్థితి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ మార్పుల్లో సహజంగా ఏదైతే అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మరొకవైపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.